మన పని మనం చూసుకుని వెళ్ళిపోతాం. కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఆలోచిస్తాం. ఏం చేయాలో అర్థం కాకుండా ఆగిపోతాం. ఇది దేనికైనా సూచన? దీనివల్ల ఏమైనా చెడు జరగబోతుందా? అమ్మకి గాని ఇంటికి గాని ఏమైనా జరగబోతుందా? అదేంటో నాకు తెలియడం లేదు కదా. కానీ నువ్వు తెలుసుకుంటావు కదా. మొన్న స్వామీజీ వచ్చి ఈ ఇంట్లోకి దుష్ట శక్తి రాబోతుంది, అది ఉత్తర దిక్కు నుంచి వస్తుంది, వచ్చి తుఫాను సృష్టించబోతుంది అని చెప్పారు. దానివల్ల ఇదేమైనా జరిగిందేమో అనిపిస్తుంది అక్క. ప్రస్తుతానికి నాకైతే ఇంట్లో ఏ దుష్టశక్తి కనిపించడం లేదు. ఇది ఒకవేళ మీకు సూచన ఇవ్వడానికి భైరవిదేవి పంపించిన సూచనేమో. నాకైతే చాలా భయం వేస్తుంది. ఖచ్చితంగా ఏదో కీడు జరగబోతుంది అని అనిపిస్తుంది. నీకన్నీ తెలుసు కదక్క. నాకన్నీ తెలీదు భవాని. నేను ఆత్మని, దైవ శక్తిని కాదు. కానీ నాకున్న సామర్థ్యంతో నేను తెలుసుకోగలిగినంత తెలుసుకుంటాను. మీరు చూడలేని దానిని కూడా నేను చూడగలుగుతాను, అంతే. మరి ఈ దుష్ట శక్తి మన చుట్టూ ఉందా? ఇంట్లోకి వస్తుందా లేదా? ఎక్కడి నుంచి వస్తుంది? ఏమైనా చెప్పగలవా? ఇప్పుడైతే నేను చెప్పలేను, కానీ తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు, నేను తెలుసుకుని వచ్చి చెప్తాను. త్వరగా తెలుసుకో అక్క. ఏమవుతుందని భయంగా ఉంది. హలో, ఎవరు మీరు? ఒంటి మీద యూనిఫామ్ కనిపిస్తుంది, చేతిలో లాఠీ కనిపిస్తుంది. చూస్తుంటే తెలియడం లేదా? కళ్ళేమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా? సారీ సార్, ఎవరి కోసం అనబోయి ఎవరు మీరు అన్నాను. బాలరాజు ఉన్నాడా? ఉన్నారు సార్. ఆయన వరుసకు నాకు పెదనాన్న అవుతారు. పిలవమంటారా? లేకపోతే ఉన్నాడో లేదో కనుక్కొని వెళ్ళిపోదామని వచ్చాననుకున్నావా? పెదనాన్నగారు, పెదనాన్నగారు! ఏంటలా చెవి కోసిన మేకలా అరుస్తున్నావు? ఓ ఎస్ఐ గారు నమస్తే. మీరేంటి ఇలా వచ్చారు? మీకోసమే. ఏదో ఎంక్వైరీ చేయాలనుకుంటా, ఏదో ప్రశ్నించాలనుకుంటా. ఎస్ఐ గారు, 3rd డిగ్రీనా? ఆయనది గట్టి గుండె, తట్టుకోగలడు. చూస్తుంటే ఎన్కౌంటర్ కూడా చేయించేటట్టున్నావే. ఆయన మీద ఉన్న అభిమానం అలాంటిది. నువ్వు ఊరుకోవయ్యా. మీరు చెప్పండి ఎస్ఐ గారు. చెప్పాల్సింది మీరే. ఆది గురించి. అది కాదు, ఆది. ఓ, ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఆది మామూలుడు కాదు సార్, మహా డేంజరస్. ఎంత డేంజరస్ అంటే నువ్వు ఊరుకోవా. అది మాకు తెలుసు. ఏం పెదనాన్నగారు, మీ ఆది గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలీదా? వాణ్ణి చూసి చాలా రోజులైంది. ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు? వస్తే మాత్రం జైల్లో ఉంటాడు. అది మాత్రం మర్చిపోకండి. వాడు ఏమైపోయాడో నిజంగా తెలియదు సార్. మాకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికింది. హాస్పిటల్ నుంచి మిమ్మల్ని కలవడానికి ఆది వచ్చాడు కదా, ఆ వచ్చిన వాడు ఒరిజినల్ ఆది కాదని మాకు తెలిసింది. వాడు ఆది పేరు పెట్టుకుని వచ్చి మిమ్మల్ని ఒక ఆట ఆడించాడు.
మీరు నమ్మేశారు. అవునా? వాడి గురించి ఎంక్వైరీ జరుగుతుందిలే కానీ మీ ఆది మాత్రం మొహం మీద యాసిడ్ పడిందని తప్పించుకుని వెళ్ళాడని చెప్తున్నారు. మాకు మాత్రం నమ్మకం లేదు. అదంతా అతడు సృష్టించిన కట్టు కాదని తెలిసింది. అవునా? అవును. ఏంటి సార్, కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫుల్ గా చెప్పండి. నువ్వేంట్రా బాబు క్రిమినల్స్ గురించి తెలుసుకోవడానికి ఇంత ఇంట్రెస్ట్? వాడు ఎలా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాడో అలాగే హాస్పిటల్ నుంచి తప్పించుకుని వెళ్ళాడంట. సో ఇక్కడికి వస్తే మాత్రం మీరు చెప్పాలి. చెప్పకపోతే మీకుంటుంది దబిడి దిబిడే. పెదనాన్నగారు వయసు మీద పడి మర్చిపోయినా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. నేను బాధ్యత గల పౌరుణ్ణి. పెదనాన్న? ఏంటి పెదనాన్న, మీ ఆదిని అంత నావ్ ఇంత నావ్, ఆఖరికి కనిపిస్తే లోపలేసి తోమేలా ఉన్నారు. నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. పోలీసుల ముందర మీరే తక్కువ మాట్లాడారు, గమనించారా? బీ కేర్ఫుల్. బాలరాజు, గురూజీ, మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. కూర్చోండి కూర్చోండి. వెతుక్కుని రాలేదు, కాలమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నా టైం అసలు బాలేదు గురూజీ. ఎస్ఐ వచ్చి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడా? ఆది వస్తే చెప్పమని చెప్పాడా? నీకు చెడ్డ రోజులు కాదు, రాబోయేవన్నీ మంచి రోజులే. రాబోయే కొన్ని రోజుల పాటు నీకు మహాయోగం కలగబోతోంది. ఎలా ఎలా గురూజీ? కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. అదే, ఇంకెంత కాలానికి చెప్తుంది అని. అది నేను వివరించను, వివరించకూడదు. కానీ నువ్వు కంగారు పడకు అని చెప్పడానికి నేనొచ్చాను. నా మీద మీకున్న ప్రేమకి నా పాదాభివందనాలు గురూజీ. నువ్వు రావన్నమ్మిన బంటువి అంటే నాకు హితుడివే. నీ హితం కోరడం నా ధర్మం. నిన్ను నేను హెచ్చరించడానికి రాలేదు, సూచించడానికొచ్చాను. ఆ సూచనలతో నువ్వు ఊహించని రోజుల్ని నువ్వు చూడబోతున్నావు. ఎలా గురూజీ? రాబోయేది అదో మహాశక్తి. శత్రువులకి అది దుష్టశక్తి, విశ్వసించే వారికి అది మిత్రశక్తి. ఓ అబ్బబ్బబ్బబ్బబ్బ, వినడానికి ఇంపుగా ఉంది. అందుకే వెయిట్ చేయి బాలరాజు. కలలు కన్న రోజులు త్వరలో రాబోతున్నాయి. అది ఎలాగో చెప్పి వెళ్ళండి. ఒక్కసారి చెబితే అర్థం కాదా మూర్ఖ? వెయిట్ చెయ్యి.